నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. ఆయన అందరినీ నవ్విస్తుంటారు, కానీ ఇటీవల సీరియస్ పొలిటీషియన్గా మారిపోయారు. అంటే పాలిటిక్స్లో మాత్రం కాదు, కేవలం 400 ఓట్లు పోలైన మా ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారాలు, వాడివేడి ఆరోపణలతో నిజమైన రాజకీయ ఎన్నికలను తలపించినటువంటి ఎలక్షన్స్ అవి. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన రాజేంద్ర ప్రసాద్తో ఇంటర్వ్యూ ఇవాళ. సార్ నమస్తే అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్ ఎలక్షన్లో పోటీ చేసిన అనుభూతి పొందినట్టున్నారు. నిజంగానే ఆ మాత్రం టెన్షన్ పెరిగిందండి, బాగా టెన్షన్ అయింది. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఎవరికి తెలిసేది కాదు. మా ఎలక్షన్లో అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాత్రం ఆర్టిస్టులకు మాత్రమే ఉండే అసోసియేషన్లో ఆర్టిస్టుల మధ్యనే పోటీ అట్లా ఉంటూ వచ్చింది. ఇది కొంచెం ఏమైంది అని అంటే ఇవి కొంచెం పర్సనల్స్కి, కొంచెం సీరియస్నెస్కి, కొంత టెన్షన్కి, మళ్ళా కోర్టుకి వీటి వల్ల కొంచెం టెన్షన్ బాగా పెరిగిందండి. యాక్చువల్గా స్మూత్గా వెళ్ళిపోవాల్సింది ఈ టెన్షన్ పెరగటం నిజంగా బాధపడిన వాళ్ళు నేను కూడా ఒకరిని. జనరల్గా సినిమాల్లో హీరో విలన్ మీద గెలుస్తాడు, మీరంటే హీరోయిన్ ఓడించారు. అంటే ఇందులో అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే పాత్రల్లో ఫీమేల్స్ కూడా వస్తారు కదా, అట్లా మెయిన్ పాత్రలో హీరోయిన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అట్లా ఏది ఏమైంది అని అంటే ఇక్కడ మనుషుల వ్యక్తుల మధ్య కన్నా కూడా అంటే ఒక సిస్టంలో మార్పు కావాలి, ఒక సిస్టమ్ మారాలి అనేటటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పు మాత్రం వచ్చిందండి 100%. ఇది ఆ విప్లవాత్మకమైన మార్పు ఎప్పుడైతే కావాలని నిజంగా ఓటర్స్లోంచి, నిజంగా ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్లోంచి వచ్చిందో ఈ టెన్షన్కి కారణం అది. ఎప్పుడైనా మార్పు అంత ఈజీగా రాదు కదండి, ఒక టెన్షన్తో కానీ ఒక మార్పు రాదు. అసలు ఏదైనా వంగాలంటేనే అది బాగా కాలితే కానీ వంగదు. అట్లా తీసుకున్నట్టయితే ఇది ఇంత టెన్షన్ పడితే కానీ ఇది మార్పు రాల. రిజల్ట్ తర్వాత జయసుధ మీకేం ఫోన్ చేశారా, మాట్లాడారా? అంటే యాక్చువల్గా నాకైతే ఫోన్ చేయలేదు ఆవిడ, బహుశా చేస్తారనుకుంటున్నాను నేను. ఏముందండి వెరీ క్లియర్, ఎందుకనంటే కౌంటింగ్ కూడా రాలే ఆవిడ. నేను బహుశా కౌంటింగ్ కూడా వస్తారనుకున్నాను నేను, బట్ కౌంటింగ్కే రాలేదు ఆవిడ. సో అందుకని వేరే ఏదైనా ప్రోగ్రామ్స్లో ఉన్నారేమో మనకు తెలియదు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు ఎలక్షన్ అంటే అది ఏదైనా కావచ్చు, గెలిపోవటం సహజం. కానీ గెలిచిన తర్వాత మీరు సంకుచితంగా మాట్లాడడం అనిపించలేదు మీకు? అది నాకన్నా యాక్చువల్గా పవర్ఫుల్ మీడియా మీ ద్వారానే తెలుసుకోవాలి నేను. ఎందుకు అనంటే మీరు చాలా ఇవాళ ఈ ఎలక్షన్లో ఇంత హానెస్ట్ రిజల్ట్ వచ్చిందంటే దానికి కారణం మీడియా అండి. ఎందుకనంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ వాజ్ హానెస్ట్ విత్ మీడియా. అది మీడియాతో ఎప్పుడైతే నేను హానెస్ట్గా బయట మీ బట్టి వరకు ఏమిటి జరుగుతుందో చెప్పుకున్నానో అది మెంబర్సే కాదు, పబ్లిక్ కూడా వెళ్ళిపోయింది. సో వెన్ పబ్లిక్ పార్టిసిపేషన్ హెస్ బీన్ స్టార్టెడ్, దాంట్లో ఉన్న సీరియస్నెస్ పెరిగిపోయింది. సీరియస్నెస్ ఎప్పుడైతే పెరిగిందో పోటీ పెరిగేటప్పటికి ఈ స్థితికి వచ్చిందనమాట. సో అయిపోయిన తర్వాత కూడా ఇందాక మీరు అడిగినట్టుగా ఇంకా కొంచెం అదే ఫీలింగ్ ఉంది అని అంటే ఒకవేళ అది ఇంకా క్యారీడ్ అవుట్ అవుతుందేమో నాకు తెలియదు. కానీ మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత అభిమానులు అనుకున్నారు, నేను అర్జునుడు అని చెప్పారు కదండి. ఒంటరిగా ఒక్కడిని చేసి అంతమంది ఏం చేయాల్సిన అవసరం ఏముంది అనేది నా బాధ. ఇప్పుడు ఒక ఆర్టిస్టు మీకు తెలిసి 36-37 సంవత్సరాల నుంచి నేను అందరినీ పివి నరసింహారావు గారు లాంటి ప్రైమ్ మినిస్టర్ వారిని కూడా ఆయన ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు మన సినిమాలు చూసి ఆయన రిలాక్స్ అయిన పరిస్థితిలో అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న నాకు, మనం అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మనకి ఉన్నట్టుండి ఇంతమంది ఒక్కడనే ఎందుకు వద్దని పోటీ పెట్టడం కదండి. అక్కర్లేదనుకుంటే అది వేరే విషయం. కానీ న్యాయంగా జెన్యూన్గా అయితే మీ మీడియా వారికి తెలుసు, ఫస్ట్ జెన్యూన్గా ఎప్పుడైతే మురళీమోహన్ గారు నుంచోనని అన్నారు, ఈసారి నాకు చేయడం కుదరదు, ఎంపీగా ఉన్నాను కాబట్టి ఈసారి చేయడం కుదరదని అన్నారు, ఫస్ట్ స్పోర్టివ్గా ముందుకొచ్చి అందరికీ మనం ఏదో చేయాలి, సర్వీస్ చేయాలని ముందుకు వచ్చిన వ్యక్తిని నేను. ఇదంతా అయిన తర్వాత ఎందుకు సడన్గా పోటీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే ఒక బాధ నాకు ఉండటం వల్ల అది కొంచెం టెన్షను అలా మారి ఆ మాటల రూపంలో అలా మారింది. అంటే ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ ప్రచారంలో కూడా ప్రలోభాలు, భయపెట్టడాలు దాని గురించి మాట్లాడారు. దాని తర్వాత కూడా మీరు భయపెట్టారు, ప్రలోభ పెట్టారన్నారు. ఎవరు భయపెట్టారు? యాక్చువల్గానండి నన్ను కాదు నా పక్కన మీరు ఆ స్టోరీ అంతా తెలుసు కాబట్టి నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళు తప్పుకునేటప్పుడు కొంతమంది, ఇప్పుడు శివాజీరాజు ఇట్లాంటి వాళ్ళు తప్పుకుని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారండి. యాక్చువల్గా
సో వాళ్ళకి ఉత్తేజక్ కానీ లేకపోతే ఆ, నవదీప్ అనే ఆర్టిస్ట్ కానీ ఇంకేమైనా వాళ్ళందరినీ భయపెట్టి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చేశారు. కానీ మళ్ళీ దేవుడి దయ వల్ల కొంతమంది మేము మిగిలాం. అందుకే ఆ మనసులో బాధ అంతా ఆ మాటల రూపంలో అలా వచ్చిందనమాట. ఎందుకనంటే ఒక్కడిని ఏం చేస్తే అందుకే అభిమానుడు అనుకుని ఏం చేశారు. కానీ ఫైట్కి వచ్చేటప్పటికి ఏమైంది, అర్జునుడు అయిపోయాను నేను. న్యాచురల్గా ఆన్సర్ అట్లా ఉంది కదా, రిజల్ట్ అట్లా ఉంది కదా. సో దాని తర్వాత అది అయిన తర్వాత కానీ మీరు ఇప్పుడు ప్రెసిడెంట్, మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి మీరు పెద్ద ఇప్పుడు. సో మీరు అందరు కలుపుకొని పోతా అని చెప్పారు కదా. 100% కలుపుకొని పోవాలి, కలుపుకొని పోతాం అందరూ. అదే చెప్తున్నా, అర్జునుడిని ఎందుకన్నాను అని అంటే కృష్ణుడికి చెప్తాడు, ఎవరిని ఏం చేయాలి నేను, అందరూ నా వాళ్ళే, అందరూ నా వాళ్ళే, అందరూ మా వాళ్ళే. సో అందరూ మన వాళ్ళే, మా వాళ్ళే. కాబట్టి ఇప్పుడు అదంతా ఏమీ లేదు, హాయిగా రిజల్ట్ వచ్చేసింది. అప్పటికే రిజల్ట్ రిలాక్స్ అయిపోయి ఉంటుంది. ఏంటంటే అంతకుముందు కొంచెం ఎక్కిన టెన్షన్ దిగడానికి ఏమన్నా ఒక రోజు పట్టి. కానీ రాజేంద్ర ప్రసాద్ ఎట్లా గెలిచాడు నిజం కూడా మీరు అన్నట్టు అందరూ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద తలకాయలని వన్ సైడ్ అయినప్పుడు రాజేంద్ర ప్రసాద్ అట్లా వన్ సైడ్ అని అనటానికి లేదండి. ఎందుకనంటే మీకు ఒకటి అబ్జర్వ్ చేస్తామంటే ఎలక్షన్ పెద్ద తలకాయలను వన్ సైడ్ ఇండస్ట్రీ మొత్తం కదా అదే బయట చెప్పుకునే పెద్ద తలకాయలు ఏవైతే ఉన్నాయో ఆ తలకాయలన్నీ కూడా మీ పక్కన కాదు అటువైపు పక్కన కనిపించినాయి. కనిపించినాయి అంటే మరి చాలా వరకు రాలేదు కూడా. రాలేదు అని అంటే అర్థం వేరే. అట్లాగే వచ్చి ఓటేసిన వాళ్ళందరూ ఎవరు, వచ్చి ఓటేసిన వాళ్ళందరూ మార్పు కోరుకున్న వాళ్ళు. సో ఆటోమేటిక్గా అందుకనే ఆ రిజల్ట్ అట్లా వచ్చింది అనేది నా ప్రగాఢమైన నమ్మకం అండి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మీరు కూడా చెప్తున్నారు వాళ్ళు చాలామంది రాలేదని చెప్పి. ఎందుకు ఇది పెద్ద పెద్ద వాళ్ళు బాగా ఫేమస్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాలేదు. మొత్తం 702 ఓట్లలో కేవలం 394 మాత్రమే పోలయ్యాయి. నెక్స్ట్ టైం వరకు మీరు ఆల్రెడీ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఏదైనా రిజర్వేషన్ పాస్ చేస్తారా, ప్రతి ఒక్కరు ఓట్లు వేయాల్సిందే అని చెప్పి? నెక్స్ట్ టైం రిజర్వేషన్ పాస్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు కదా. అసలు ఇంకా నయ్యండి. ఇప్పుడు ఈసారి చాలా కౌంట్, ఈసారి ఓట్లు ఎక్కువ శాతం పెరిగింది అండి. అంతకుముందు ఏంటో తెలుసా మీకు, 200, 225. అంతకంటే ఎక్కువ ఎప్పుడూ రాలేదు. ఈసారి ఇలా మొత్తం అందరూ కదిలి వచ్చి ఓటింగ్ శైలి మారిపోయి ఎక్కువ నెంబర్ పెరిగిపోయి 394 మంది వచ్చి ఓటు వేసే అవకాశం ఈసారి పెరిగింది. ఆ పెరగడంలోనే తెలిసిపోయింది మార్పు కావాలి అని. ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు ఎవరు రాలేదు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు హోరాహోరీ ప్రచారాలు జరిగినాయి, వాడు ఆరోపణలు ప్రత్యారోపణలు చాలా సీరియస్గా జరిగినాయి. మీరు స్టూడియోలో ఉంటే మీ ఎదురుగా ధర్నాలు చేయడం జరిగింది, అవన్నీ జరిగినాయి. మరి నెక్స్ట్ ఇది మీ ఆర్టిస్టుల లైఫ్ మీద ప్రభావం పడదా? ఎందుకంటే లేదండి, లేదు. అది ఊరికి ఎట్లా ఉంటుందంటే, ఇది మాకొక్కడికి పెద్ద ఎక్స్క్లూజివ్ క్షమాపణ ఎందుకు ఉంటుంది అని అంటే, మమ్మల్ని సినిమాల్లోనే రకరకాలుగా చూస్తుంటారు కదా. మేము క్యారెక్టర్లు వేషాలు వేసేటప్పుడే రకరకాలుగా కనపడుతుంటాం. మేము అందులో ఇదే కూడా ఒక భాగం అనుకుంటే మేము వచ్చిపోతారు, అంతేనండి. అందుకంటే చాలా ఘాటుగా ఒకరొకరు. అవును, ఏమైందనంటే మా పరిస్థితి అయితే ఏమైంది అంటే బ్రదర్, వాళ్ళు ఏదన్నా విమర్శ చేస్తే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పెరిగింది. ఎందుకంటే విమర్శ చేసేస్తే సరేలేని తలంచుకుపోయేవాళ్ళం అయితే అసలు ఎలక్షన్లో ఎందుకు తలంచుకుని పోయి ఉండేవాళ్ళం కదా. నో అని చెప్పి ఏ ఆరోపణ అయితే, ఏదైతే అసత్యం, ఇప్పుడు సెల్ ఫోన్లు పంచుతున్నారనో ఇంకోటనో ఏదైనా ఆరోపణ లాంటి ఏదైనా వచ్చినా వాటికి ధీటైనటువంటి ఖచ్చితమైనటువంటి సమాధానం మనం చెప్పడం. సమాధానం ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు అందులో సీనియర్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ అట్లాంటి వాళ్ళందరూ మీ ప్యానెల్ అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద జనరల్గా ఏంటంటే ఇది ఓన్లీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వర్కే కదా, ఇది టెక్నీషియన్స్కి సంబంధం లేదు. ఇది ఓన్లీ ఆర్టిస్టులు. మనలో మనకేంటంటే తాత్కాలిక అవకాశాల మీద ప్రభావం ఏమి అట్లాంటిది సంబంధమే ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఇప్పుడు అందరం కలిసి నటిస్తున్న వాళ్ళమే మేము. ఇప్పుడు అందరం అన్ని సినిమాల్లోనూ కలిసి నటించే వాళ్ళమే. సో అందుకని అక్కడికి వెళ్ళేట ప్రొఫెషన్ అండి, ఇది ఒక అద్భుతమైన అందమైన ప్రొఫెషన్. ఎందుకంటే ప్రొఫెషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, యాక్టింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇవేమీ గుర్తుండడానికి అవకాశం లేదు. గుర్తుంటే కనుక అంత మంచి క్యారెక్టర్లు చేయడం కష్టం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజానికి మీకు పెద్ద నిధులు ఉండేది కాదు, లేకపోతే ఇంకేదో కాదు, కానీ ఎందుకు ఇంత బాగా హోరాహోరీ టైట్ ఫైట్ వచ్చింది మీకు ఆ వర్గానికి? యాక్చువల్గా క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్ అండి. యాక్చువల్గా ఈ క్వశ్చన్ నా తరఫున అడగాలి. ఎందుకు అని అంటే ముందుగా అనుకున్నది, మేము డిసైడ్ చేసింది, ప్రెస్ మీట్ పెట్టి చక్క మన ప్రెస్ సోదరులందరూ మీడియా మీ ముందు అంతా ఖచ్చితంగా హానెస్ట్గా ఎస్ ఐఎమ్ కమింగ్ ఫర్ దిస్ అని చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పి వచ్చిన వాడిని నేను. చివరి నిమిషంలో కదా అక్కడ పోటీ అని పెట్టడం జరిగింది. అక్కడి నుంచి కన్ఫ్యూషన్ స్టార్ట్ అయింది. పోటీ అనేది పెట్టడం వల్ల దగ్గర నుంచి కన్ఫ్యూషన్ స్టార్ట్ అయింది మనకి. సో జయసుధ గ్రూప్కి ఆమె వెనక పక్కన ఎవరున్నారో అంతా ఓపెన్ కనిపించారు. మీ వెనుక చిరంజీవి ఉన్నారా? ఇంకా చాలామంది ఉన్నారు.
నా వెనక అంటే చాలా చిరంజీవి మంది గారు కూడా ఉన్నారని చెప్తున్నారు. 100%. ఎందుకంటే మీరు ఆ మాట అడగడానికి కారణం ఏంటంటే నాగబాబు చిరంజీవి గారి సోదరులు ఎవరైతే నాగబాబు ఉన్నారో అవుట్ ఆఫ్ ద వే మాతో వచ్చి ఎస్ హీ డిజర్వ్స్ ఇట్, అతను ఆల్రెడీ ప్రెజెంట్ చేసి ఉన్నాడు. సో నెక్స్ట్ వై నాట్ రాజాకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు మనం అని నిలబడి నా తరఫున గట్టిగా మాట్లాడిన వ్యక్తి నాగబాబు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఫ్యామిలీని అందరూ లెక్క పెడతారు కదా. సో ఇప్పటికే ఇండస్ట్రీలో 2 గ్రూపులు ఉన్నాయనేటువంటి ప్రచారం ఉండేది. ఇప్పుడు మీ ఎలక్షన్తో ఓపెన్ అయిపోయింది, చిరంజీవి గ్రూప్, యాంటీ చిరంజీవి గ్రూప్. ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే అట్లా అయినట్టయితే గెలుపు ఇంత చక్కగా ఎందుకు ఉంటుంది? వాళ్ళకి మార్పు కావాలి, వాళ్ళందరికీ ఉపయోగపడే వాళ్ళు కావాలి. అది ఎవరైనా ఏముంటుంది నా దృష్టిలో అయితే అలా ఉండదని నా దృష్టిలో. ఎందుకంటే అలా లేము, మేమైతే అలా అనుకోలేదు. అందరికీ ఎస్ మంచి చేద్దాం రాజా, మనం ఏమేం చేస్తే ఇంకా బెటర్ అవుతుంది. నాగబాబు ప్రెసిడెంట్గా ఉండగా 36 మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది, ఇవాళ ఒక్కడికే ఇస్తున్నారు. ఎందుకట్లా? లేదు రాజా, నువ్వు వస్తున్నావు కదా, నువ్వు ఇవన్నీ మార్చాలి, ఇవన్నీ చేయాలి, నువ్వైతేనే చేస్తావు. ఆ నమ్మకం క్రియేట్ చేసి మన మీద నమ్మకాన్ని తీసుకుని ఒక మాట అనుకుని ముందుకు వెళ్ళడం జరిగింది. దానివల్ల ఎవరికైనా బాధ కలిగితే అది మనం చేయగలిగింది ఏం లేదు. మొత్తం ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ 18 మంది ఉంటారు, అందులో 16 మంది మీ ఆపోజిట్ ప్యానెల్ వాళ్ళు గెలిచారు. ఎట్లా ఉంటుంది మీ? అట్లా ఏం లేదండి, 16 మంది ఆపోజిట్ ఏం లేదే. అసలు మెయిన్గా ప్రెసిడెంట్ నేను, సెక్రటరీ శివాజీ రాజా, కాదంబరి కిరణ్, ఏడు శ్రీరాము, ఇలా పైగా వాళ్ళందరూ నా వాళ్ళే, మా వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నన్ను ప్రేమించేవాళ్ళే. కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాని ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక ఆ ఎఫెక్ట్ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే అందరూ పని చేయాలి, మంచి పని చేయాలి. మంచి పని చేసేటప్పుడు ఎవరు సహకారం లేకపోవటం అనే పాయింట్ ఉండదు. మంచి పని చేస్తుందని సహకారం లేదు అని అనుకోండి, మీకు తెలిసిపోతూ ఉంటుంది కదా, ఎవరు సహకరించట్లేదు అంటే మేము ఊరుకోం కదా, ఆటోమేటిక్గా పలానా వాళ్ళ సహకారం లేకపోవడం. అది నేను అసలు అక్కడితో అంత దూరం కూడా మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఈ పోటాపోటీ ప్రచారంలో నిజానికి పెద్దగా నిధులు లేకపోయినా కూడా ఎక్కువ హామీలు ఇచ్చారు, అవన్నీ నెరవేరుస్తానని నమ్మకం మీకుందా? 100% అండి. ఎందుకనంటే నాకు సోర్సెస్ అలాంటివి. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా నాకు ఫ్యాన్స్ ఎక్కువ మంది. ఈ కామెడీ సినిమాలకి కానీ ఇది కానీ మనం ప్రపంచంలో మనం అమెరికా తీసుకున్నా, ఆస్ట్రేలియా తీసుకున్నా, దుబాయ్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా మనకి చక్కటి ఫ్యాన్స్, అంటే మనసున్న మంచి మనుషులు ఉన్నారు. ఇప్పుడు మనం పెద్దగా బ్రహ్మాండం బద్దలు కొట్టి ఏమి చేయట్లేదండి. కష్టంలో ఉన్న ఆర్టిస్టులకి మనం దన్నుగా నిలబడతాం, వాళ్ళకి కావాల్సింది చేస్తాం. ఏమండి పోనీ అట్లా అని ఇదేమన్నా ఒక 3 లక్షల మంది ఉన్న ఏదైనా పెద్ద అసోసియేషన్ కూడా కాదు. గట్టిగా చేస్తే కష్టంలోనూ ఎవరు నిజంగా ఒక లెవెల్ తక్కువగా ఉన్నటువంటి ఆర్టిస్టులు మహా తీసుకుంటే 100 మంది లోపు ఉంటారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. నా ఎయిమ్ అది. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ డిఫరెన్సెస్ అనేది, ఈ మధ్యలో గోడలు అనేవి లేకుండా చూసుకోవాలి. దానికే మనం వచ్చాం. 100% ఆ మాత్రం దానికి ఏ విధమైన ప్రాబ్లము లేదండి, ఎలాంటి నిధుల ప్రాబ్లము లేదు నాకు తెలిసి. పదే సినిమా ఇండస్ట్రీ అనగానే కొంతమంది పేర్లు వినిపిస్తుంటాయి, వాళ్ళ చేతుల్లోనే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఉంది అంటారు. సో అట్లాంటి పరిస్థితి నుంచి నిరుపేద పేద అందరికీ అవకాశాలు వచ్చే విధంగా వాళ్ళకి అండగా నిలబడే అవకాశం ఎంతవరకు ఉంటుంది మీకు? ఆ తలక చేతుల నుంచి మీరు బయటికి ఎట్లా తెప్పిస్తారు? ఒకళ్ళ చేతిలో ఇప్పుడు నేను 4 సినిమాలు చేస్తున్నాను అనుకోండి, నా చేతిలో అంతా ఉన్నట్టు లెక్క కాదు. ఏమవుతుందంటే ఎక్కడైతే అవకాశాలు ఉంటాయో అక్కడ కాన్సన్ట్రేట్ అవ్వటం అనేది ఎప్పుడు జరిగేటటువంటి విషయం. ఇప్పుడు అట్లా తీసుకుని అయితే ఏంటంటే ఈ పెద్ద బడ్జెట్లో జరుగుతున్నటువంటి పెద్ద గ్రూపింగ్ బట్టి మీరు ఆ ప్రశ్న అడిగారు. యాక్చువల్గా ఆ పెద్ద సినిమాలకు కూడా కావాల్సిన ఈ ఆర్టిస్టులు కూడా కావాలి కదా. సో మనం వాళ్ళని ఏం రిక్వెస్ట్ చేస్తామంటే, అయ్యా వీళ్ళని కూడా పార్టిసిపేట్ చేయాలి, దయచేసి వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. మనం ఎప్పుడూ కూడా చేపలు ఎవరికైనా ఇవ్వాలి అని అంటే చేపలు పట్టే వాళ్ళ ఇవ్వాలి. మనం చేప ఎలా పట్టుకోవాలో తెలుసుకోవాలి. అంతేకాని చేపలు తీసుకెళ్ళిచ్చారనుకోండి, రేపొద్దున మళ్ళీ నువ్వు రొయ్యలు ఇస్తావా, మటన్ ఇస్తావా అని అడుగుతారు, కోడి ఇస్తావా అని అడుగుతారు. సో మనం అది గనక నిజమైతే గనక పనిని వీ హ్యావ్ టు క్రియేట్ ద జాబ్, అది బెటర్ అనేది నా ఉద్దేశం. అండ్ మినిమం ఒక వయసు దాటిన తర్వాత, ఏదైతే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎవరైతే నిజంగా చేయలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి వెనుదనుగా నిలబడాలి. మనం వీ హ్యావ్ టు స్టాండ్ సపోర్ట్. రైట్. రాజేంద్ర ప్రసాద్ గారు, ఫిల్మ్ ఇండస్ట్రీ అటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల కూడా బాగా అభివృద్ధి చేసేందుకు మా అధ్యక్షుడిగా మీరు ఏం చేయబోతున్నారు? యాక్చువల్గా తెలంగాణ సంబంధించినంత వరకు హైదరాబాద్ ఈజ్ ద మెయిన్ సెంటర్ అండి.
హైదరాబాద్ ఎంత సెంటర్ అయింది అని అంటే ఇండియాలో ఉన్న అన్ని భాషల వాళ్ళు ఇక్కడికి వచ్చి సినిమాలు తీసుకునే పరిస్థితికి మనం అన్ని రకాల ఫెసిలిటీస్ హైదరాబాద్ చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయింది ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఇప్పుడు కొత్తగా ఏర్పడింది కాబట్టి కొత్తగా అక్కడ ఎలాంటి సోర్సెస్ చేయాలి అనేది మేము అడిగి తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ ఆల్రెడీ సీఎం గారిని నేను కలిసిన విధానంలో ఆయనకి చాలా ప్రేమ కళలన్నా మరి ముఖ్యంగా ఈ సినిమా అన్న కేసీఆర్ గారు నేను పర్సనల్గా కలిశానండి. సచ్ ఎ నైస్ ఫ్రెండ్. బ్రహ్మాండంగా ఆయన ప్రసాద్ గారు మీ సినిమాలన్నీ చూశాను నేను, మీరు చక్కగా హాయిగా నవ్విస్తారు మీరు, చెప్పండి ఏం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా వారు నాకు తెలియజేయడం జరిగింది. 100% ఏంటి అయ్యానంటే ప్రాంతాల వారీగా అభివృద్ధి చెందడం కోసం ఆ యొక్క ఏమంటారు అవకాశం కోసం 2 రాష్ట్రాలుగా విడినా మనం అంత తెలుగు వారమే, అందరికీ ఇప్పుడు ఒక సినిమా తెలుగు సినిమా అందరికీ చూసి ఆనందింపజేసే విషయమే. కాబట్టి ఇక్కడ అక్కడ అని భేదం లేకుండా ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్లో బోల్డంత రిసోర్సు అంటే పెరిగిపోయిన రిసోర్సు ప్లస్ పెంచగలిగిన రిసోర్సు 2 రకాల మంచి అవకాశం ఇక్కడ ఉంది. అట్లాగే అక్కడ ఎలాగా గోదావరిసు అటుపక్క చక్కటి అందాలు కలిగినటువంటి ఆ గ్రీనరీ అదంతా అంతా కలిపి డెవలప్ చేయడానికి ఏం చేయాలనేది ఇప్పుడే కదని పుట్టాను నేను, మా ప్రెసిడెంట్ ఇప్పుడే పుట్టాను కాబట్టి 100% ఇద్దరు సోదరుల మధ్యన ఆ యొక్క సమన్వయం చేయడానికి మాత్రం నేను 100% కృషి చేస్తాను. డెఫినెట్గా అందరి చేత మెప్పించబడేటటువంటి అభివృద్ధి జరగాలని 100% నేను ప్రయత్నం చేస్తాను. రాజేంద్ర ప్రసాద్ గారు, మా తెలంగాణ ప్రజలు కళాకారులు ఏమనుకుంటారు, మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉంది అంటారు. 99% ఆంధ్ర వాళ్ళే ఉన్నారంటారు. సో తెలంగాణ కళాకారులు కూడా ప్రోత్సాహం లభించే విధంగా మీరు ఎంకరేజ్ చేయడానికి ఏమైనా ప్లాన్ ఉందా, చేయగలరా? 2 బ్రదర్స్ ఉంటే ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉంటే అండి భాగం అని వచ్చినప్పుడు అండి ఇద్దరికి చెరుసగం, అందులో అనుమానం అసలు నాబోటాడు. ఏమన్నా ఇప్పుడు నేనేమంటానంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు లాంటి మహానుభావులు కానీ ఇక్కడ అంటే వరంగల్ దగ్గర అసలు పివి నరసింహరావు లాంటి మేధావి పరమ మేధ 14 భాషలు మాట్లాడగలిగినట్టు మేధావి గారు కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి క్రియేటివిటీ ఉన్న విషయం ఇక్కడ ఉంది. అందం ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక యాక్సిడెంట్లే కానీ డెఫినెట్గా డెవలప్మెంట్ అవ్వదాల్చుకుంటే మాత్రం ఇక్కడ 100% అవకాశాలు ఈక్వల్ అద్భుతమైన అవకాశాలు ఇక మీదట 100% వస్తాయని నేను పరిపూర్ణంగా నమ్మే వ్యక్తులు నేను ఒకటి. అంటే ఇంతకుముందు అలాంటి లేదనేది అసమానత జరిగిందనేది ఇష్యూ వచ్చింది. ఇప్పుడు చేసేది కాదు బ్రదర్, నేను అది మాత్రం నేను 100% మీకు చెప్పగలను. ఏది కేవలం అక్కడ వాళ్ళు డెవలప్ చేసి ఇక్కడ వద్దుని వదిలేసి నాకు తెలిసింది నటరాజుకి సంబంధించినంత వరకు అంటే కళలకు సంబంధించినంత వరకు అది ఎక్కడ నిజంగా జెన్యూన్ కళ ఉందో అక్కడి నుంచి వచ్చేస్తుందండి, ఎవ్వరూ ఆపలేరు ప్రపంచంలో. నేను అది కళాకారుడిగా నేను చెప్తున్నానండి, నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక టాలెంట్ ఒక చాటు ఉంటే మాత్రం బ్రదర్ ఎవరూ దాన్ని ఆపలేరు. చాలా పొరపాటు అది. ఒకళ్ళెవరో ఆపారు ఎవరి వల్ల వీలవుతుందనంటే నేను నమ్మనండి, వాళ్ళెవరి వల్ల ఎవరి వల్ల ఆపరండి. 100% అద్భుతంగా ఇక్కడ అద్భుతమైన కళాకారులు ఉన్నారు. అందులో జానపదం ఆట పాట ఇక్కడ ఉన్నంత అద్భుతమైన మరి ముఖ్యంగా ఇది ఏమంటారు రచనలు, సంస్కృతి, జానపదాలు, అద్భుతాలు తెలంగాణలో ఉన్నాయి. వీటన్ని యూజ్ చేసుకుంటూ తెలంగాణ ప్రేక్షకులకు ఏం చెప్తారు ఇప్పుడున్నటువంటి 100% ఇది డెవలప్మెంట్ అంటే అద్భుతమైనటువంటి డెవలప్మెంట్కి వచ్చింది. ఇది అద్భుతమైన అభివృద్ధి స్టార్ట్ అయిపోయింది. సో ఇంక మీదట అభివృద్ధి వేరే చూసుకోక్కర్లేదు. అది నా హానెస్ట్ ఒపీనియన్ అండి. ఇంతకుముందు బాగా వివక్ష ఉంది అంటే ఇప్పుడు అట్లా వివక్ష అసలు వివక్ష కావాలని అయితే మాత్రం లేదు. నేను కూడా అంతా అసలు సినిమాలంతా హైదరాబాద్లో మేము వెస్లీ బాయ్స్ హాస్టల్ అండి 37 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్లో అసలు సికింద్రాబాద్ ఎక్కడ చూసినా మేమే రోడ్లో. సో హైదరాబాదు సెంటర్ చేసుకుని హైదరాబాద్లో మేము చేసినంత వర్క్ ఇంకెక్కడ చేయలేదు. సో అందుకని ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాం అందరం, మేమంతా స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే. సో ఇక్కడే ఉంది, బోల్డంత ఉంది. అందరికీ అవకాశం వస్తుంది, అందరికీ అవకాశం రావాలి, అందరికీ అవకాశం వచ్చేటట్టు చేయాలనుకున్న మొదటి వ్యక్తులు నేను కూడా కొన్ని. నేను అదే కృషి చేస్తాను. రైట్. మొన్నటి ఎన్నికల్లో ఎత్తులు పై ఎత్తులు అన్నీ చూశారు. డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా రావాలనిపిస్తుందా?
ఇప్పుడు మీ బట్టి ఫ్రెండ్స్ అడిగారండి నన్ను, ఓ వారం నుంచి నీ ఇంటర్వ్యూలు అవి చూస్తున్నావా, బాగానే ఉంది, నువ్వు బాగానే అలవాటు అయినట్టున్నావు, ఇంకెందుకు నువ్వు డైరెక్ట్గా వచ్చేసి అంటే వాళ్ళు నాయన ఈ 300-400 ఓటుకే మా పరిస్థితి ఇట్ట అయిపోయింది, ఇది చాలా టెన్షన్ జాబ్ రా ఆయన మనకు వద్దు అని అన్నాను. అయినా మనం ఏం చెప్పగలమంటే రేపు ఎలా ఉంటుందో నటరాజు ఎలా నిర్ణయిస్తే దాని ప్రకారం పోవటమే మనం ముందుకి. మీ పర్సనల్కి వచ్చినట్టయితే అందరు నవ్వించే వ్యక్తిగా ఉన్నటువంటి అట్లాంటి క్యారెక్టర్స్ చేసినటువంటి రాజేంద్ర ప్రసాద్, ఆ తర్వాత మీ శ్రేయోభిలాషి కావచ్చు, లేకపోతే ఆ నలుగురు, ఇట్లాంటి సినిమాలో పర్సనల్గా పేరు వచ్చేటువంటి క్యారెక్టర్స్ చేశారు. సో నెక్స్ట్ మేము రాజేంద్ర ప్రసాద్ని ఎట్లా చూస్తారు తెలుగు ప్రేక్షకులు? మంచి పాత్రలు, ఇప్పుడు మీరే అన్నారు, ఒక నవ్వించే పాత్రల నుంచి అయినా ఒక మన జీవితాల గురించి మనం ఇప్పుడు ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు మీరు అన్నట్టుగా మన జీవిత ప్రతి ఇళ్లలో జరిగినటువంటి మన ఇంట్లో జరిగే ఇన్సిడెంట్స్ని హైలైట్గా తీసుకుని మనం జీవితంలో ఒకసారి ఆగి ఆలోచించుకుని, అబ్బా ఇది నిజమే కదా, మన జీవితంలో మన ఇంట్లో మన తండ్రిలాగా, మన అన్నయ్యలాగా, మన తమ్ముడిలాగా అని జీవితంలో నుంచి కథలు తీసుకునే విషయంలో పర్టికులర్గా కొన్ని మంచి క్యారెక్టర్స్ని నన్ను సెలెక్ట్ చేసుకుంటున్నందుకు, సన్ ఆఫ్ సత్యమూర్తి వరకు కూడా ఇవాళ మంచి పాత్రలు చేసిన వాడిని కాబట్టి, ఇంకా మంచి పాత్రలు, గుర్తుండే పాత్రలు, సమాజానికి ఉపయోగపడేటటువంటి పాత్రలు చేయాలి అనేది రాజేంద్ర ప్రసాద్గా ఒక నటుడుగా నా అభిప్రాయం. ఒక సీనియర్ సినీ యాక్టర్గా, తర్వాత ఇప్పుడు మా ప్రెసిడెంట్గా మీరు ఇప్పుడు చిన్న సినిమాలకి లైఫ్ ఉందా, మొత్తం పెద్ద సినిమాలే కబళిస్తున్నాయి? ఇది కబళించడం అనే పాయింట్ కన్నా బ్రదర్, యాక్చువల్గా నిజం ఏంటయ్యానంటే, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా మంచి సినిమాకి లైఫ్ ఉందండి. ఇప్పుడు మంచి సినిమా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని మధ్యలో మీకు చిన్న సినిమాలు కొన్ని చాలా అద్భుతంగా ఆడిన సినిమాలు ఉన్నాయి. మీరు తీసుకున్నట్టయితే బడ్జెట్ 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలతో సినిమాలు కూడా కొన్ని చాలా అద్భుతంగా 5-6 కోట్లు 10 కోట్లు సంపాదించి ఉన్నాయి. అట్లాగే నేను నా లైఫ్లో చిన్న బడ్జెట్తో పెద్ద సినిమాలు చేసిన, ఎక్కువ సినిమాలు చేసిన హీరోగా, చిన్న సినిమా అనే దాని అంతం కన్నా మన ఇద్దరం అండి, మంచి సినిమా కనుక వస్తే, మంచి సినిమాలు, కొత్త క్రియేటివిటీ సినిమాలు మలయాళంలో అలా వస్తుంటాయి, తమిళ్లో అలా వస్తూ ఉంటాయి, మనమే డబ్ చేస్తుంటాం వాళ్ళని సినిమాల్ని. అట్లా మనకు కూడా తెలుగులో కొత్త రకమైనటువంటి కథలతో కొత్త రకమైన మంచి సినిమాలు వస్తే తప్పకుండా చిన్న సినిమాయే పెద్దదండి. ఇప్పుడు కార్పొరేట్ రంగం సినిమా రంగాన్ని మింగుతుందా? అంటే సినిమాకున్న గ్లామర్ అలాంటిదండి. కార్పొరేట్ వాళ్ళకు కూడా ఇష్టపడేటట్టు ఉండేది సినిమా రంగం. కానీ ఇందులో కూడా కార్పొరేట్ ఎందుకని వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి అలవాటు అదే కదా, వాళ్ళకి కార్పొరేట్ చేసే బిజినెస్ చేసి అలవాటు అయ్యి సినిమాలోకి వచ్చారనుకోండి, వాళ్ళు సినిమాని కూడా కార్పొరేట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ సినిమాకి అది చల్లదండి. సినిమా ఈజ్ ఏ క్రియేటివ్ జాబ్. ఇందులో ఒక కొత్త క్రియేషను, ఒక అద్భుతమైనటువంటి ప్రాణం ఉన్న క్రియేషన్ ఉన్న విషయం ఉంటే తప్ప సినిమాకి పనికిరాదు. కేవలం వ్యాపార దృష్టితో కేవలం వ్యాపారంలా ఉంటే అది సినిమాకి పనికిరాదు. అందుకే కార్పొరేట్ సంస్థలు చాలా వరకు మీరు సక్సెస్ తక్కువ చూస్తారు మీరు సినిమాల్లో. ఎవరో క్రియేటరు, ఎవరో నిజంగా ఒక లోపల మెటీరియల్ ఉండి ఒక కొత్త కథ అతను అనుకుని, ఇప్పుడు ఆ నలుగురు సినిమా ఉందండి, ఆ నలుగురు సినిమా లాగా అంతకుముందు ఎందుకు చేయలేకపోయాం మనం అంటే, ఆ కథ, ఆ విధమైనటువంటి క్రియేషన్ అంతకుముందు జరగల. ఒక ఆనా పెళ్ళంటి లాంటి సినిమాలు, ఒక లేడీస్ టైలర్ లాంటి సినిమాలు ఉన్నాయి అనుకోండి, అంతకుముందు ఎందుకు జరగల? ఫుల్ లెంగ్త్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా మీరు హాయిగా నవ్వుకుని ఇంటికి వెళ్ళచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక సీన్ గుర్తొస్తే మళ్ళీ గుర్తు చేసుకుని నవ్వచ్చు. ఇవన్నీ కొత్త మార్పుల వల్ల జరిగింది. ఆ మార్పు ఉన్నంత వరకు కూడా పెద్ద సినిమా లేదు, చిన్న సినిమా లేదు, మంచి సినిమా మాత్రమే ఉంది. ఇన్నాళ్ళు అందరికీ తెలిసిన రాజేంద్ర ప్రసాద్ అందరికీ నవ్విస్తుంటాడని మొన్నటి ఎలక్షన్లు చూసాం, ఆవేశాన్ని కూడా చూసాం, ఈ ఫైర్ని కూడా చూసాం, అభిమన్యుడు అర్జున్ లాంటి డైలాగ్ చూసాం. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ ఎట్లుంటాడు? ఎప్పుడు రాజేంద్ర ప్రసాద్ అనేవాడు కళాకారుడు అయినప్పటికీ కూడా బేసిక్గా మనిషే కదా. కాబట్టి ఒక అన్యాయాన్ని, ఒక తప్పు అది చూసినప్పుడు ఆవేశపడ్డం మామూలు, ఒక ఆనందం చూసినప్పుడు ఎక్కువ ఆనందపడ్డం మామూలు, ఎదుటి వాళ్ళు ఎవరన్నా మనకి అందరూ నలుగురు కలిసినప్పుడు వాళ్ళందరినీ సంతోషంగా పెట్టడం అనేది ఒరిజినల్ క్యారెక్టర్ నాది. సో ఈ విధంగా మీరు నన్ను ఆల్రౌండర్గానే చూడొచ్చు. ఎప్పుడు మీరు యూ కెన్ సీ మీ యాజ్ అన్ ఆల్రౌండర్. ఇప్పుడు ఈ ఆవేశాలు చల్లరినట్టేనా, చల్లరడం ఇంకా టైం పడుతుందా? అసలు ఈ టైం ఎక్కడండి, ఆ రోజుతో అయిపోయింది. గట్టిగా డ్యాన్స్ వేసేటప్పటికే అయిపోయింది. ఓకే సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మా ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్తో ఇంటర్వ్యూ. వచ్చేవారు మరొకరితో కలుద్దాం. స్టే ట్యూన్డ్.